అందరికీ నమస్కారం. ఈరోజు నేను మంచి రెమెడీతో వచ్చానండి. అంటే కల్లుప్పుతో రెమెడీ అనమాట. ఈ రెమెడీ మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటది. దేనికంటున్నారా? మన లోన్ రీపేమెంటు లేదా ఎట్లాంటి డబ్బుల సమస్య పోదానికి ఈ ఉప్పుతోటి చేస్తున్న పరిహారం అంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తదండి. ఉప్పుతో రెమెడీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఆకువదానికి ఉప్పు చాలా బాగా పనిచేస్తుందండి. ఉప్పు అంటేనే మనకు లక్ష్మీదేవి అనమాట. ఉప్పు అనేది సముద్రంలో దొరికింది మనకు. అలాగే సముద్రంలో పుట్టిందని చెప్పవచ్చు. అలాగే అమ్మవారు కూడా సముద్రంలోనే పుట్టారు. కాబట్టి ఉప్పు ఉన్న చోటికి అమ్మవారు తప్పకుండా వస్తారండి అని శాస్త్రం చెప్పుతుంది. సో, ఈరోజు మనము ఉప్పుతోటి ఎట్లాంటి రెమెడీ చేసుకోపోతున్నాము అంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి కూడా ఈజీగా అమ్మవారు మన ఇంట్లోకి త్వరగా రావాలి. మహాలక్ష్మి మన ఇంట్లో ఎప్పుడు నివాసం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీని తప్పకుండా చూడండి. ఓకేనా? మన ఇంట్లోకి త్వరగా మహాలక్ష్మి రావాలి అని అనుకుంటే అట్లాగే ఈ నెగటివ్ ఎనర్జీని మనము తరిమి కొట్టాలంటే ఈ రెమెడీ మనకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అమ్మవారు వస్తే కదా మన పూజలోకి ఒక మంచి ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ప్రసన్నం అవుతారు. సో, ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ రెమెడీకి ఒక బౌల్ నిండగా సాల్ట్ తీసుకోండి, అంటే రాక్ సాల్ట్ తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు చాలా ఉంటాయి. సో, ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి అలాగే ఎప్పుడు మన దగ్గరే ధనం అనేది నిలవు ఉండాలి. అలాగే మనము ఎప్పుడు సుభిక్షంగా ఉండడానికి ఈ రెమెడీని తప్పకుండా చేసుకోండి. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఏం చేయాలనేది. దీనికి నేను మెయిన్‌గా లవంగాలు తీసుకున్నాను. నేను ఒక 11 లవంగాలు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు ఏది లక్కీ నంబరో ఆ నంబరు తీసుకోవచ్చు. అన్ని కౌంట్‌లో మీరు తీసుకోవచ్చండి. ఓకేనా? సో, ఈ రెమెడీ మనం చేసేటప్పటికి మొగ్గు కరెక్ట్‌గా ఉండాల. అంటే మంచి పూలు తీసుకోండి. పైన ఉన్న మొగ్గు కరెక్ట్‌గా ఉండాల. అలా లేనివి అసలు తీసుకోవద్దు. ఓకేనా? సో, ఇట్లా మీరు సాల్ట్ మీదకి ఇలా మనము లవంగాలు మంచిగా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను 11 వేసుకుంటున్నాను. మీరు కూడా 11 వాడుకోవచ్చు లేదా 9 మినిమం వాడుకోవాలండి. ఈ 9 అనే లెక్క దేనికి అంటే నవగ్రహాలు. ఈ నవగ్రహాలు వల్ల ఈ 9 లెక్కలు నేను చూపిస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి గ్రహం అనేది సరిగా లేదు అన్న టైంలోనే మనకు చాలా కష్టాలు వస్తాయి. అట్లాంటి టైంలో కూడా మనము ఇలాంటి రెమెడీస్ చేస్తూ వస్తున్నప్పుడు మనకు కంపల్సరీ మంచి రిజల్ట్ ఉంటుంది. మనకు ఎప్పుడు డబ్బులు అనేది నిలవు ఉంటుంది. అలాగే కష్టాలు అనేది దూరంగా వెళ్ళిపోతుంది మన నుంచి. ఓకేనా? ఇలా నేను లవంగాలు నీట్‌గా నేను ఎయిదర్ గుజ్జు పెట్టుకోవచ్చు లేదా ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు. అంతే, మనము రెడీ చేసేసాము. ఇట్లా మనం తయారు చేసి వాడుకోన్నప్పుడు అయితే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందండి. ఓకేనా? మంగళవారం రోజు ఈవినింగ్ టైం లేదా నైటు అలాగే ఫుల్గా ఉంచేయాలి. నెక్స్ట్ డే వెడ్నెస్డే తీసేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదా ఆ వారం అంతా మీరు అట్లాగే ఉంచుకొని మళ్ళా మండే రోజు మీరు తీసుకోవచ్చు. అలా తీసిన ఈ ఉప్పుని మనము ఇంట్లో ఉన్న జింక్‌లో వేసేయాలి. ఇంట్లో ఇలా చేసుకున్నాం కదా ఈ రెమెడీ, కాబట్టి మీరు ఇంట్లో ఉన్న జింక్‌లోనే వేసుకోవచ్చు. బయట చేసుకున్న రెమెడీస్ అంతా కూడా మీరు బయట ఉన్న జింక్‌లో కానీ పక్కన ఉన్న వాటర్ పోయేదానికి ఫెసిలిటీ ఏముందో దాంట్లో వేసుకోవచ్చు. మనం తొక్కకుండా ఉన్న చోటల్లో వేయాలన్నమాట. ఓకేనా? ఇలా లవంగాలు సాల్ట్‌లో గుజ్జుకొని దీన్ని ఏం చేస్తారంటే మంగళవారం రోజు ఈవినింగ్ టైం
టైంలో పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో 7 పిఎంలోకి లేదా 7 పిఎం లోపలికి లేదా నైట్లో కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇలా మీరు అరేంజ్ చేసిన తర్వాత పసుపు కొద్దిగా తీసుకొని దాని మీద చల్లుకోండి. ఇలా చల్లుకున్నప్పుడు కూడా మహాలక్ష్మిని మనం అనుకుంటా చల్లుకోవాలండి. ఇలా మీరు రెమెడీ చేస్తూ పెట్టుకోవాలి. అంటే ఈ రెమెడీ చేసిన తర్వాత మంచిగా మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇంట్లో మీరు చూడొచ్చు. మన మైండ్‌లో కూడా మంచిగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనము ఫీల్ అవ్వవచ్చు. ఇలా మనం తయారు చేసుకున్న బౌల్‌ని మనము చేతిలో తీసుకోవాలి. చేతిలోకి తీసుకొని ఇంట్లో ఈశాన్యం నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇంట్లో ఈశాన్యం నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి గదికి వెళ్ళి మనము తిప్పుతూ రావాలి. ఇల్లంతా కూడా మీరు తిరగాలన్నమాట. సో, ఇల్లంతా తిరిగి దీన్ని ఎక్కడ ఉంచుకోవాలి అంటే మీరు బెడ్రూమ్‌లో కానీ లేదా ఎవ్వరూ తిరగకుండా ఉన్న చోటలో ఉంచాలండి. ఓకేనా? ఎప్పుడు ఇది రాత్రి ఉంచేసుకోండి. మంగళవారం అంతా నైట్ అంతా ఉంచుకొని పక్క రోజు మీరు తీయాలంటే తీసుకోవచ్చు. బుధవారమే మీరు తీసేసుకోవచ్చు. లేదు అనుకుంటే గనక వారం అంతా కూడా అట్లాగే ఉంచుకోండి. మళ్ళా మండే వస్తది కదా! నెక్స్ట్ వీక్ మండే వచ్చేటప్పటికి మీరు ఈ బౌల్‌లో ఉన్న ఉప్పుల్ని తీసేయవచ్చు. అలా తీసిన తర్వాత అది మీరు ఇంట్లో ఉన్న జింక్‌లో వేసేయండి. ఇలా మీరు రెగ్యులర్‌గా చేస్తూ వచ్చేటప్పుడు మీరు ఇంట్లో ఎప్పుడు డబ్బులనేది నిండగా ఉంటది. నిలువు ఎక్కువ ఉంటదనమాట. మీరు ఇట్లాంటి నేను చూపిస్తున్న ప్రాసెస్‌లో మీరు ట్రై చేసి చూడండి. ఈ రెమెడీ అనేది చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. మీరు ఇంట్లో చాలా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి, మీరు ఇంట్లో ఉన్న కష్టాలంతా పోవడానికి, ఎట్లాంటి డబ్బుల సమస్య అయినా అంటే లోన్స్ పేమెంట్ చేయలేకపోవడము, మనకు కావాల్సిన టైంలో డబ్బులు రాలేదు అని మనం బాధపడ్డము, ఎట్లాంటి ఒళ్ళు సంబంధించిన సమస్య కూడా ఇట్లాంటి రెమెడీ మీరు రెగ్యులర్‌గా చేస్తున్నప్పుడు అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయ్యి మన ఇంట్లో కష్టాలన్న మాటే ఉండదు. అట్లాగే ఎట్లాంటి అయినా డబ్బుల సమస్య కూడా తొందరగా మనకు పోతదనమాట. మంచి రిజల్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఇట్లా ఈ వీడియో అయితే నచ్చిందంటే ఇట్లా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. పాజిటివ్ వైబ్స్ ఉన్నప్పుడు మాకు కమెంట్స్ కూడా చెప్పండి. మీ ఎక్స్‌పీరియన్సు ఎట్లా ఉందని మాకు కమెంట్‌లో పెట్టండి. ఈ వీడియో అయితే నచ్చిందంటే, ఈ రెమెడీ అయితే నచ్చిందంటే లైక్ చేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. అండ్ ఇట్లా చాలా వీడియోస్ మన ఛానల్‌లో ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా వెళ్ళి చూడండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెమెడీతో అందరినీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.